సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడైన దేవునికి మొదటగా మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మాటలుంచున్న శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాం. ఇది నానా పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనమును చదువుకొని దేవునిని మహిమపరుద్దాం. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈ వచన విషయమై మనము ఆలోచన చేస్తే ఈ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు చెప్పేటువంటి సత్యమును మనము అర్థం చేసుకోవాలి. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభుల వారు అరణ్యంలో 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను చేసిన శోధనకు ఇచ్చిన సమాధానము. శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకు దేవుని వాక్యము అంతకంటే ఎక్కువగా అవసరము అని తెలియజేస్తూ ఉన్నాడు. మనకు యేసుక్రీస్తు ప్రభుల వారు స్పష్టంగా తెలియజెప్తున్నారు. రొట్టె అంటే భౌతిక అవసరాలు, ఆహారము, ధనము, సౌకర్యములు ఇవి జీవితానికి అవసరం, కానీ సంపూర్ణ జీవితాన్ని ఇవ్వలేవు. దేవుని వాక్యము మాత్రమే మనకు దారి చూపిస్తుంది, బలమును ఇస్తుంది, శోధనలో నిలబడేటువంటి శక్తిని ఇస్తుంది. విధేయత అంటే దేవుని మాటను కేవలము వినడం కాదు, వాటి ప్రకారము జీవించడం. కాబట్టి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనము చదవాలి, దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలి, దేవుని వాక్యం పట్ల మనము శ్రద్ధ చూపి ఆ వాక్యానుసారంగా మనము ఆచరించాలి. అప్పుడు మన ఆత్మ బలపడుతుంది, శోధనలను జయించగలిగేటువంటి శక్తి, బలము మనకు కలుగుతుంది. దేవుని వాక్యంతో జీవించే కృప మనందరికీ మన సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడైన దేవుడు మనకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.